గుంటూరులో ఈ నెల 31వ తేదీన యూట్యూబ్ హాల్లో జరిగే కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ సంస్మరణ సభను జయప్రదం చేయండి. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడు కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ సంస్మరణ సభను జయప్రదం చేయండి. జోహార్ కామ్రేడ్ ఉత్తమ్ సింగ్, పోరాడదాం కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ ఆశయాల కోసం జయప్రదం చేయండి. ఈ నెల 31న గుంటూరులో జరిగే కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ సంస్మరణ సభను. మిత్రులారా, భారత స్వాతంత్ర పోరాటంలో మహత్తరమైన పోరాట యోధుడు, పంజాబ్లో పుట్టినటువంటి అట్టడుగు దళిత కుటుంబంలో చర్మకార వృద్ధి చేసుకునే కుటుంబంలో పుట్టి చిన్ననాడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో తిరిగి ఆనాటి రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లోని అమృత్సర్లో సభ జరుగుతూ ఉంటే ఆ సభ మీద జనరల్ డయ్యరు పాశవికంగా దాడి చేసి వందల మంది భారతీయుల్ని హత్య చేసిన సంఘటన ప్రత్యక్షంగా చూసి 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో జనరల్ ఓడయ్యర్కి సన్మానం చేస్తూ ఉంటే కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నటువంటి కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ ఓ మహత్తరమైనటువంటి దేశభక్తుడు. ఈ దేశం కోసం ఈ దేశ ప్రజలను చంపిన దుర్మార్గుల్ని ఇంగ్లాండ్ వెళ్ళి చంపి ప్రతీకారం తీర్చుకొని భారతీయుల మనోభావాలు నిలబెట్టినటువంటి గొప్ప పోరాట యోధుడు కామ్రేడ్ ఉత్తమ్ సింగ్. ఆయన సంస్మరణ సభ ఈ నెల 31 సాయంత్రం 5 గంటలకి గుంటూరు యూటీఎఫ్ హాల్లో జరుగుతూ ఉంది. ఈ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని ఈ రోజున ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున 75 ఏళ్ల అధికార మార్పిడి తర్వాత మన దేశ ముఖ చిత్రం ఎలా ఉన్నది అనుకుంటే, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన భగత్ సింగ్ కావచ్చు, అస్ఫుల్లా ఖాన్ కావచ్చు, ఉత్తమ్ సింగ్, కర్తార్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు. దేనికోసం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద ప్రజలు కూడా కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, ఉండటానికి నీడ లాంటి కనీస సౌకర్యాలు ఈ దేశ ప్రజలకు ఉండాలని, అందరూ సమానంగా ఉండాలని, స్వేచ్ఛ కావాలని వాళ్ళు ప్రాణాలు ఇస్తే, ఈనాటి అత్యంత దుర్మార్గమైనటువంటి ఫాసిస్టు పార్టీగా హిట్లర్ వారసులుగా ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఎలగబెడుతున్నటువంటి మోడీ, అమిత్ షా చాలా దుర్మార్గంగా అట్టడుగు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఆదాని అంబానీలకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తూ ఈ దేశంలో అత్యంత ధనవంతులుగా మోడీ, అమిత్ షా ఎవరు తయారు చేశారంటే గుజరాత్కి చెందినటువంటి ఆదాని అంబానీలు తయారు చేశారు. ఈ దేశంలో ఉన్న ప్రజలకి కనీసమైన వసతులు కూడా లేవు. కాబట్టి ఈ దేశ ప్రజలు మరొకసారి నిజమైన స్వాతంత్రం, స్వేచ్ఛ, అందరికీ సమానంగా భూములు కానీ సంపదలు కానీ పంపకం జరగాలంటే, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు లభించాలంటే, నిజమైన స్వాతంత్రం కోసం కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ దారిలో అందరూ ప్రయాణం చేయాలని, అదే వారికి ఇచ్చే నిజమైన నివాళులని ఈ సందర్భంలో జరిగే ఈ సభని జయప్రదం చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు గతంలో జలియన్ వాలాబాగ్లో వేలాది మంది భారత ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటనలో ఆనాడు చిన్న వయసులో ఉన్నటువంటి యువకుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ ఉత్తమ్ సింగ్ మా దేశ ప్రజల ప్రాణాలు హరించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులను, జనరల్ ఓ డయర్ను ఎలాగైనా చంపాలని ప్రతీకారచ్చతో రగిలిపోయి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి డయర్ను చంపడం కోసం 20 ఏళ్ల తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఆ డయర్ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇది అంటే దేశ ప్రజలను చంపినటువంటి ఇలాంటి సామ్రాజ్యవాదుల్ని బతకనీయకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజున ఉత్తమ్ సింగ్ అహర్నిశలు శ్రమించాడు. మొత్తంగా దేశ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం, తెల్లదొరల దేశం నుంచి తరలిపోవడం కోసం తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి కూడా లెక్క చేయకుండా ఆయన పనిచేశాడు. ఆయన స్మరించుకుంటూ ఈ నెల 31 దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో గుంటూరులోని యూట్యూబ్ హాల్లో సాయంత్రం 5 గంటలకి ఉత్తమ్ సింగ్ సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభలో ప్రజలు, మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
జలియన్ వాలాబాగ్ లో వందలాది మందిని మోసుకోవటకు కారణమైన దయ్యను చంపిన ఉద్ధమ్ సింగ్ ను ఆనాటి ప్రభుత్వం దుర్మార్గంగా లండన్ లోనే ఉద్ధమ్ సింగ్ ను మరి ఉరితీసింది. మరి ఉరిశిక్షకు వ్యతిరేకంగా మరి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఉద్ధమ్ సింగ్ చేసిన సిద్ధాంతాలను అదేవిధంగా పోరాటాలను కూడా ఈ రోజు వరకు కూడా దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంతో పాటు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా వాళ్ళు ఏ సిద్ధాంతానికి అయితే పోరాడారో ఆ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ రేపు 31న గుంటూరులో సభ జరుగుతుంది. ఈ సభలో మరి పౌరత్వ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్, అదేవిధంగా పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి గిరీష్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి కోటానాయక్ గారు, అదేవిధంగా కె జయసూత్ గారు కూడా పాల్గొంటున్నారు. ఈ సభలో అందరూ పాల్గొని చెప్పిన సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం.